అందరికీ నమస్కారం అండి. రామానాయుడు గారు లేని లోటు ముందు తరాలు కూడా ఎవరు పూడ్చలేరేమో అన్నంత కన్ఫ్యూజన్ ఉందండి. ఎందుకంటే అటువంటి మహోన్నత వ్యక్తి ఇంకొకళ్ళు ఉండకపోవచ్చేమో. ఒక ప్రొడ్యూసర్గా, ఒక స్టూడియో అధినేతగా, వీటన్నిటికి మించి ఒక మహోన్నత వ్యక్తి. అసలు ఆయన మీద కాంట్రవర్సీ ఇంతవరకు 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను సార్. ఎప్పుడు ఎవరు ఆయన మీద కాంట్రవర్సీగా ఒక్క మాట అసలు విన్నది లేదు. అటువంటి ఇది లేదు. ఎవరు వచ్చినా ఎంకరేజ్ చేసేవారు. సహాయం కోసం ఎవరు వెళ్ళినా కానీ సహాయం చేసే ఒక మహోన్నత వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడైన ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక గర్వకారణమైన వ్యక్తి అయిన నాయుడు గారిని చూస్తే ఒక ఇండస్ట్రీ రిఫరెన్స్ వచ్చేది. సో వెరీ రేర్ వీ హ్యావ్ సచ్ పర్సనాలిటీస్. ఈజ్ ఎ లెజెండరీ ఇన్ హిజ్ ఓన్ వే. చాలా అద్భుతమైన పర్సనాలిటీ ఆయన కలిసినట్టు మాట్లాడినా కానీ చేసిన వెరీ ఓపెన్ హార్టెడ్ పర్సన్. మాకున్న ఇంటరాక్షన్లో మాట్లాడిన తప్పు ఒకటి మాట్లాడటం, ఒకటి చేయటం అటువంటిది ఏమి లేదు. ఈజ్ ఎ క్లీన్ స్లేట్. ఏం మాట్లాడేవారు అదే చేసేవారు, మనసులో ఏదుందో అదే చెప్పేవారు. సో ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ప్రతి నిర్మాతకి, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక టెక్నీషియన్ కూడా నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక ఛాన్స్ ఇస్తారేమో. ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఒక స్ఫూర్తి రామానాయుడు గారు. అండ్ ది ఓన్లీ ప్రొడ్యూసర్ హూ హెస్ డన్ అన్ని భాషల్లో సినిమాలు తీసిన ఏకైక నిర్మాత. ఏ భాషలో ఉన్నా కానీ భారతదేశంలో ఈజ్ ది ఓన్లీ ప్రొడ్యూసర్ హూ హెస్ డన్ ఆల్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అంత ప్యాషనేట్ పర్సన్ని మనం ముందు ఇంకా చూడలేమేమో. సో వారి కుటుంబానికి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున, ఛాంబర్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.